నానమ్మా ఇప్పుడు ఈ పంచులు ప్రదక్షిణలు అవసరమా? నేనైతే ఏదోలా దూరలేస్తా అనుకో. చీరలో తనకి ఇబ్బందిగా ఉంటుందేమో. ఓ పర్లేదు, కేరింగ్ బాగానే ఉంది. తప్పదల్లుడు, సగం పూజ అయిపోయాక మధ్యలో ఇలా ఎదురు తిరగకూడదు. శైలు చాలా స్ట్రాంగ్ గర్ల్ కదా, ఆ మాత్రం చేయలేదా ఏంటి? వరుణ్, అత్తయ్య అక్కడ ప్రసాదాలు పెడుతున్నారు, రా వెళ్దాం. పద పద వెళ్దాం. బాలు, శైలు మీకే ఇబ్బంది ఉండదు, నా మీద నమ్మకం ఉంది కదా, చెయ్యండి. తప్పదా? తప్పదు. శైలు కాస్త చూసుకుని దొరలవా ప్లీజ్, లేకపోతే నేను అప్పడం అయిపోతాను. నోరు మూసుకొని కానీ. మంగళకరమే బంగారం, నిత్యం శక్తిమయం. అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళి బొట్టులు, రెండు పుస్తెలు, లక్ష్మీ పార్వతులు, అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణ మాసం. శ్రావణ మాసం, శ్రావణ మాసం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం. శ్రావణ మాసం, శ్రావణ మాసం. ఇదంతా శాడిజాలా అనిపించట్లేదా వరుణ్? పాపం వాళ్ళిద్దరూ ఎంత కష్టపడుతున్నారు చూడు. నానెప్పుడు ఒక మాట చెప్పేవాడు అత్తయ్య, కష్టం వెనకాలే సుఖం వస్తుంది అని. ఇప్పుడు ఈ కష్టమే వాళ్ళని సుఖంగా ఉండేలా చేస్తుందేమో. అందుకే కదా ఆ సూర్యకాంతం పంతం పట్టి మరీ వీళ్ళ దగ్గర ఇవన్నీ చేయిస్తుంది. వరుణ్, కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా? ఏంటి నానమ్మ అలా ఉన్నావు? ఏంటన్నానమ్మ ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరం వచ్చింది. ఏం కాదులే వరుణ్, రాత్రి మంచులో ఎక్కువసేపు కూర్చున్నాం కదా, అందుకే కాస్త సుస్థిగా అనిపించింది. వరుణ్, అది నా వాటర్ బాటిల్, ఇలా ఇవ్వు. ఇదిగో, నేను కార్లో ఉంటాను, తొందరగా రండి. పోర్లు దండాలు కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ నానమ్మా. మా మంచి కన్నయ్య. అన్నయ్య బామ్మకి ఎక్స్క్యూజ్ మీ. రండి మేడం. ఏంటి ఉదయం గుడి నుంచి వచ్చేసరికి కార్లో లేరు? ఇంటికి వచ్చేసరికి మీరు నిద్రపోతున్నారని తెలిసి డిస్టర్బ్ చేయకుండా వచ్చేసాము. మీ పొర్లు దండాల కోసం పొద్దు పొడవక ముందే నిద్ర లేపారు కదా.
నాకు వెయిట్ చేసే ఓపిక లేక ఇంటికెళ్ళి నిద్రపోయాను. మీరే కదా ఇవన్నీ ఇంట్రెస్ట్ వస్తాను అని అన్నారు. అందుకే ఇవాళ కూడా నిద్ర లేపాం. నా ఇంట్రెస్ట్లు కాన్స్టెంట్ గా ఉండవులే శైలు. అయినా పూజలు పునస్కారాలకి దేవుడు పరిగెత్తుకొనొచ్చి వరాలిస్తాడు అంటే నేను నమ్మను. కోరికలు మొక్కుకోడానికో వరాలు అడగడానికో గుడికి వెళ్ళం కదా మేడం. మరెందుకెళ్తారు? నా దృష్టిలో దేవుడంటే ఒక నమ్మకం. మన వంతు కృషి మనం చేస్తే మన చేతిలో లేని పరిస్థితుల్ని, మన వల్ల జరిగిన తప్పుల్ని చక్కదిద్దుతాడు అనే ఒక నమ్మకం. అయినా తప్పులు చేసేసి దేవుణ్ణి క్షమాపణలు అడగడం నాకు నచ్చదు. అందుకే నేను గుడికి వెళ్ళను. అంటే మీరు తప్పు చేశారనే అనుకుంటున్నారా? ఇప్పుడు ఇది టాపిక్ కాదు అనుకుంటా. ఆ, సరే అయితే మీరు మాట్లాడాలనుకున్న టాపిక్ చెప్పండి. నా కూతురు శివానిని యాడ్లో మోడల్గా తీసుకోమని ప్రపోజల్ పెట్టాను. ఏం ఆలోచించారు? నాతో చెప్పలేదే. బాలుతో చెప్పాను. కానీ బాస్ నేను కదా. అందుకే కదా నీ దగ్గరికి వచ్చి అడిగాను. లేదంటే డైరెక్ట్గా బాలుతోనే మాట్లాడేదాన్ని. ఆ, సరే ఫొటోస్ ఇవ్వండి. ఆ, బాలు ఏమన్నాడు? బాలుకి పిచ్చి పిచ్చిగా నచ్చింది. తనతోనే పేరుగా చేస్తే బాగుంటుందన్నాడు. అత్తయ్య ఏంటి అబద్ధం చెప్తోంది? నిజమా? ఆ, బాలు అలా అన్నాడే. అది నువ్వెలా చెప్పగలవు? నా మొగుడు గురించి నాకు తెలీదా? బాలుకి అమ్మాయిల విషయంలో జడ్జిమెంట్ ఉండదండి. అండ్ మోర్ ఓవర్ అమ్మాయిల్ని చూడగానే ఎక్సైట్ అయ్యి ఇంప్రెస్ అయిపోయి డెసిషన్స్ తీసుకునే రకం అస్సలు కాదు. మే ఐ కమ్ ఇన్? కమింగ్. రాలుడు, నీ గురించే చెప్తున్నాను. నిన్న మా శివాని ఫొటోస్ చూసి ఇంప్రెస్ అయ్యావని చెప్తే మీ బాస్ నమ్మడం లేదు. నువ్వేనే చెప్పు. ఆ విషయమే మీతో మాట్లాడడానికి వచ్చాను శైలు మేడం. శివాని చాలా బాగుంది, బట్ తంది కెమెరా ఫేస్ కాదు. పైపెచ్చు తన్ని అక్కడి నుంచి రప్పించి యాక్టింగ్ రిహార్సల్స్ చేయించి అదంతా ఎక్స్ట్రా బడ్జెట్ అండ్ టూ టైమ్ టేకింగ్ ప్రాసెస్. అందుకే ఈ యాడ్లో నిషాని యాక్ట్ చేయించాలని డిసైడ్ చేశాను. అంటే నిషాతో కలిసి చేస్తాడా? నేను డైరెక్ట్గా ప్రజ్వల మేడంకి కాల్ చేసి తననే ఒప్పించుకుంటాను. హలో పద్మిని గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ నాట్ ఫైన్ ప్రజ్వల గారు. వాట్ హ్యాపెండ్ అండి? వర్క్లో ఏదైనా డిస్టర్బెన్సా? ఎస్, నా యాడ్లో ఫీమేల్ మోడల్గా నా డాటర్ శివానీని ప్రపోజ్ చేశాను. మీ డైరెక్టర్ అండ్ వాళ్ళ బాసు ఒప్పుకోవడం లేదు. మరి మీరేమంటారు? అనడానికి ఏముంది పద్మిని గారు, మీ డాటర్ ఫ్రెషర్ కాబట్టి తనతో చేయడం మీకే రిస్క్. అదీ కాకుండా ఇక బాలు అంటారా? బాలు శైలు మా కంపెనీ తరపున చాలా యాడ్స్ చేశారు. అన్నిట్లో వాళ్ళనే చూపిస్తే పబ్లిక్ మే గాట్ బోర్. ఐ అగ్రీ విత్ దెమ్. థ్యాంక్ యూ. నేను మళ్ళీ మీకు టచ్లోకి వస్తాను. బాయ్. బాయ్. సో ఏమంటారు మ్యామ్? మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చేయండి. మీ అత్తయ్య షార్ట్ టెంపర్. మా అత్త సంగతి సరే, నువ్వేంటి నాకు అమ్మాయిల విషయంలో జడ్జిమెంట్ ఉండదని జడ్జిమెంట్ ఇస్తున్నావు? ఏంటి నీ ఉద్దేశం? అంటే చాటుగా వచ్చి విన్నావా? లేదు, లేటుగా వచ్చాను కాబట్టే విన్నాను. ఫస్ట్ ఆన్సర్ మీ. అవును, నీకు అసలు అమ్మాయిల విషయం గురించి ఏం తెలియదు అని అన్నాను. నాకు తెలియదని నువ్వెలా చెప్తావు? ప్రూవ్ ఇట్. ప్రూవ్ చేయాలా? ఓకే. మన పెళ్లి జరిగి ఎన్ని రోజులైంది? హార్డ్లీ 5 months. కదా. నీకు నా గురించి తెలిసిన విషయాలు చెప్పు. ఏముంది, వర్క్ హాలిక్, హెల్పింగ్ నేచర్ ఉన్న అమ్మాయివి, ఫ్యామిలీ అంటే ప్రేమ, మీ నాన్న అంటే పిచ్చి. నో నో నో, కనిపించేవో
లేక చెప్తే తెలుసుకున్నవో అవి కాదు, నువ్వు గెస్ చేసినవి చెప్పు. గెస్ చేసినవంటే లైక్ నాకు ఏ కలర్ ఇష్టం, నాకు ఏ వంట ఇష్టం, ఏ ప్లేస్ ఇష్టం, ఏ హీరో ఇష్టం, అలాంటివి చెప్పు అంటున్నా. చూసావా, నీకు అమ్మాయిల గురించి ఏమీ తెలియదని ప్రూవ్ చేశాను. మరి నా గురించి నీకు తెలుసా? బాగా. నీకు బ్లూ కలర్ అంటే ఇష్టం, నీకు స్వీట్స్ అంటే ఇష్టం, నీకు కార్ కంటే బైకే ఇష్టం, హిల్ ప్లేసెస్ కంటే గ్రీనరీ ప్లేసెస్ అంటే ఇష్టం, నీకు వర్షం అంటే ఇష్టం కానీ బురద అంటే చిరాకు. చాలా ఇంకా ఏమైనా చెప్పాలా? సర్లే, నువ్వు గూఢచారులా అన్ని అబ్జర్వ్ చేస్తావు అన్నమాట. నేను నీ అంత స్పీడ్ కాదు, కొంచెం స్లో. దాదాపు 6 నెలలు అవుతుంది, ఇప్పుడే కనుక్కోలేదు. ఇంకెప్పుడు కనుక్కుంటావు? మన అగ్రిమెంట్ అయిపోయి నేను వెళ్ళిపోయాక. ఓ మనసా చెబితే వినవా నువ్వు, నీ మమతే మాయ కదా, నిజమే కనవా నువ్వు, చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం, చెలిని వెంట సాగలేక శిలాయిందే నా ప్రాణం, గతమే బాలు సార్, మీ దగ్గర అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయంట కదా, పెద్ద సార్ వాటిని తీసుకురమ్మంటున్నారు. ఏ అగ్రిమెంట్ రా, నా దగ్గర ఏం లేవు. గెట్ లాస్ట్. వినవా నువ్వు, నీ మమతే మాయ కదా, నిజమే కనవా నువ్వు. భద్రాచలం, ఆ పేపర్స్ ఇక్కడే ఉన్నాయి, తీసుకువెళ్ళి సార్కివ్వు. ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం, తపన పడి ఏ లాభం, అందని జాబిలి జతకో. భద్రాచలం, మేడం, బాలు సార్ ఏదో టెన్షన్లో ఉన్నారు, నువ్వేమనుకోకు. పర్వాలేదు మేడం, కావాలని ఎవరు తిట్టరు కదండి. కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో, కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో, మిగిలే స్మృతులే మనవనుకో మనసా. మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానులా సాగిపొమ్మన్నది, అమ్మాయితో సాగుతూ చిలిపి మది. చెవుల దగ్గర ఏంటి నీకు అలా? నాకు బోర్ కొడితే నేను అలానే పాడుకుంటాను. ఎందుకు కొడుతున్నావు? నాకు బోర్ కొడితే నేను ఇలానే పక్కన వాళ్ళని కొడతాను. ఏయ్! ఏయ్! శైలు, ఊరుకో శైలు. ఊరుకో. ట్రాఫిక్ పోలీసులు వింటే నేను నిన్నేదో చేస్తున్నా అనుకుంటారు. నన్నెవరైనా కొడితే నేను ఇలానే ఏడుస్తా. నీ ఏడు పాపాలంటే నేనేం చేయాలి? చాక్లెట్ ఇవ్వాలి. ఇప్పటికిప్పుడు చాక్లెట్ ఎక్కడ తీసుకురాను? ఇదిగో నా హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నాయి. ఇదిగో. ఇదిగో. మన కథ బ్యూటిఫుల్ లవ్, మన కథ బ్యూటిఫుల్ లవ్, పద పద find the meaning, live the feeling of beautiful love, మన కథ beautiful love, మన కథ థ్యాంక్ యూ. పద పద find the meaning, live the feeling of beautiful love. ఇవి నీకోసమే కొన్నాను, తీసుకో.
ఎందుకు? నీకు కోపం వచ్చినా టెన్షన్ వచ్చినా చాక్లెట్ తింటావుగా? కనుబొమ్మ విల్లుతో విసిరావు ఏమిటో సూటిగా నాటగా సంవత్సరం తగిలిన తీయనైన గాయం పలికిన హాయి దిగు. కోరి రాగం చిలిపిగా ప్రాయమా మేలుకో అందగా. ఏమైంది? ఎందుకు కార్ దిగమన్నావు? జర్నీ స్టార్ట్ చేశాక సగంలో ఆపేస్తే ఎలా ఉంటుందో అర్థమైందిగా. ఏ జరగనుందో ఏమో ఈ పైన మన కథ బ్యూటిఫుల్ మన కథ బ్యూటిఫుల్ పద పద find the meaning live the feeling of beautiful మన కథ beautiful beautiful మన కథ beautiful పద పద find రాత్రంతా మంచు తడిసింది కాకుండా ఉదయాన్నే గుడికెందుకు వెళ్ళావు పిన్ని? గుడి నుండి హాస్పిటల్కి వెళ్దామంటే నా మాట వినలేదు నానమ్మ. ఇప్పుడు నాకేమైందిరా? చిన్న జ్వరం అంతేగా. బామ్మా, జ్వరమా? ఎప్పటి నుంచి? ఉదయం నుంచి ఉందన్నయ్య, మీకు చెప్పనివ్వలేదు. బామ్మా, ఇంత జ్వరం ఉంటే ఎందుకు చెప్పలేదు బామ్మా? ఒళ్ళు అలసట వల్ల వచ్చిన జ్వరమే తల్లి. బాగా నిద్రపోతే దెబ్బకి తగ్గిపోతుంది అంతే. ఏమైనా నువ్వు మొండిదాను పిన్ని. ఇలా ఇవ్వు. రావదినా, కూర్చో. బామ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఇందాకే వచ్చి ఇంజెక్షన్ చేసేళ్ళాడు అన్నయ్య. టాబ్లెట్ రాసిచ్చాడు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి కాసేపు నడుం వాల్సరా. మధ్యాహ్నం నుంచి నా దగ్గరే కూర్చున్నావు. నానా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను నానమ్మ దగ్గర ఉంటానులే. సరేరా పిన్ని, నువ్వు వీళ్ళతో మాటలు పెట్టుకోకుండా నువ్వు పడుకో, మళ్ళీ వస్తాను. అలాగే. ఢిల్లీ, నువ్వు వెళ్ళి పిల్లలకి టీ తీసుకురాపో. అలాగే బామ్మగారు. హెల్త్ బాగాలేనప్పుడు పూజలు వ్రతాలు అవసరం అది చెప్పు. నేనేం చేశానురా? పాపం మిమ్మల్నే కష్టపెట్టాను. కష్టమేముంది బామ్మ, మా కోసమే కదా చేశారు. సరేలే, మీ రోజు ఎలా గడిచిందో చెప్పండి. కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా. సినిమా, తిండి, నిద్ర, ఏ టాపిక్లో అయినా వీటినే కనెక్ట్ చేసుకుంటావు కదా. అంటే నేను ఈ 3 పనులు తప్ప వేరే పని చేయనా? ఓహ్, మర్చిపోయాను, నా తల తినే పని ఒకటి ఉందిగా, అది చేస్తావుగా. అవును పాపం, అందుకే ఆఫీస్లో నా వర్క్ కూడా నువ్వే చేస్తున్నావు. బాస్గా పెత్తనం చలాయించడం తప్ప తమరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఛీ, ఇలా. అసలు నీతో డిస్కషన్ అబ్బే. అయినా ఒరే ఇచ్చే- ఢిల్లీ, అబ్బ. ఏమిటి వెళ్ళిపోతున్నావు? వాడికి ఇవ్వు. వీళ్ళ కోసం వేడివేడిగా టీ తీసుకొచ్చానండి. వీళ్ళు అంతకంటే వేడిగా గొడవ పడుతున్నారుగా. దీని అవసరం ఏముంటుందండి? చాలే తెలివితేటలు, ఇలా ఇవ్వు. ఏంటి, హోమ్ ఎన్విరాన్మెంట్ చాలా కూల్గా ఉంది, టీలు జ్యూస్లు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. బామ్మగారికి జ్వరం కదండి, అందుకే అందరం ఏదో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాం. కూర్చోండి పిన్ని, టీ తాగుతారా? పనులు పెట్టుకొని నేను టైం పాసులు చేయను. మోడల్ సెలక్షన్ ఎంతవరకు వచ్చింది అల్లుడు? ఉదయమే కదా అత్తయ్య నిష చేస్తుందని ఫైనలైజ్ చేసాం. సెకండ్ థాట్ ఏదైనా ఉందేమో అని అడిగానులే. మేల్ మోడల్ సంగతి కూడా కాస్త త్వరగా చూడండి. నేను వీలైనంత త్వరగా యూఎస్ వెళ్ళిపోవాలి. మీకే కాదు, మాకు ఫ్యామిలీ ఉంది. ఢిల్లీ,
నాకు గ్రీన్ టీ కావాలి. రుచి పచ్చిలేనా పచ్చటి ఏం తాగుతారులేండి. మీకు కూడా జ్వరం వచ్చినట్టుంది, వేడివేడిగా ఉన్నారు, జ్యూస్ ఇమ్మంటారా? చెప్పింది చెయ్యి. అలాగేనండి. అత్తయ్య ఊరికనే సీరియస్ అయిపోతుంది. ఏంటో ఆవేశం ఎక్కువ. నాకది ఆవేశంలో కనిపించడం లేదు. తనని ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేయకుండా గెస్ట్ లానే చూస్తున్నామని ఫీల్ అవుతుంది అనుకుంటా. ఎందుకంత బాధపడుతున్నారు? నేనెందుకు బాధపడతానమ్మా, ఎంచక్కా నవ్వుతూ ఉంటే. మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, ఒక్కొక్కసారి మొహంలో ఉన్న నవ్వు మనసులో ఉండదు అని. అది మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది బామ్మ? నాతో కూడా చెప్పకూడదా? ఏం లేదమ్మా, మమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అనే కోపం, అంతే. అబద్ధం. మరి నేను బాలు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, మరి మమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు బామ్మ? నిజం చెప్పు. అది ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా దాంతో కలుసుకోవాలని చాలా ఉండేదమ్మా. దానికి కూతురు పుట్టిందని తెలిసి వెళ్ళి పలకరిద్దాం అనుకునే లోపే ఆస్తిలో వాటా కావాలని కోర్టుకెక్కింది. దాంతో ఊర్లో మీ తాతయ్యకి తల కొట్టేసినంత పని అయింది. దాని ఆస్తి దానికే పడేశాం. మేమిష్టంగా కట్టుకున్న ఇల్లుని అలాగే ఉంచుకుని మిగతావన్నీ అమ్మేసి అయిన వాళ్ళందరికీ దూరంగా కొడుకుతో అమెరికాకు వెళ్ళిపోయాం. శైలు, ఇది అప్పుడే నిద్ర కోమాలోకి వెళ్ళిపోయింది. శైలు, శైలు! ఏంటి బాలు మంచి నిద్ర చెడగొట్టావు? ఏం లేదు, బామ్మ మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. అందుకే నువ్వు చీర కట్టుకుని రెడీగా ఉంటే బెటర్ ఏమో కదా. థ్యాంక్స్. నీ పక్కన మామూలుగా పడుకోవడమే చిరాకు. మళ్ళీ చీర కట్టుకుంటే మహా చిరాగ్గా ఉంటుంది. సో నేను కట్టుకోను.